హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోరుముద్దలు. లాలి 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 ఊకుడుతూనే తినిపించే అమ్మ ప్రేమ హక్కు. నువ్వు చీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొప్పట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. పిల్లలందరికీ కూడా చాలా రకాల రెసిపీస్ పెట్టాలని మనం చెప్తూ ఉంటాం. అండ్ మామూలుగా ఇడ్లీ దోశ లాంటివి కూడా కాకుండా ఇంకా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ టైంలో ఏం చేసుకోవచ్చు అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలా మనము శాండ్విచెస్ అయినా సరే, అప్పుడప్పుడు పరాఠాస్ అయినా సరే, ర్యాప్స్ అయినా సరే, ఇలాంటివి చాలా వెరైటీస్ అన్నీ కూడా మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. సో వాటితో పాటు కోడిగుడ్డుతో చేసుకోదగిన కొన్ని బ్రెడ్స్ లేకపోతే కప్ కేక్స్ లాంటివి కూడా చాలా మటుకు బ్రేక్ఫాస్ట్లో కూడా తింటూ ఉంటారు. సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అంటూ ఉంటాం కదా. సో అలాంటి రెసిపీసే ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూసేద్దాం. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనగానే మనకి కార్న్ఫ్లేక్స్, ఓట్స్ ఇవన్నీ చాలా కామన్ కదా. కానీ పిల్లలందరికీ మాత్రం డెఫినెట్లీ బాగా నచ్చుతాయి. దాంతోపాటు కూడా ఎప్పుడైతే మనము కొన్ని వెజిటబుల్స్ అవన్నీ కూడా తెలివిగా మదర్స్ అందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. సో అలా బ్రెడ్లో అయినా సరే, మఫిన్స్లో అయినా సరే వెజిటబుల్స్ వేసుకుని, సో కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కూడా వేసుకుని చాలా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక రెసిపీ ఇప్పుడు మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదే ఎగ్ మఫిన్స్. ఎగ్ మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కోడిగుడ్లు, ఓట్స్, పాలకూర, మష్రూమ్స్, నూనె, చీజ్, ఉప్పు, మిరియాల పొడి. సో దీంట్లో జనరల్గా అయితే మనము చాలామందికి కోడిగుడ్లు అంటే బాగా నచ్చుతాయి. అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. జనరల్గా చాలామంది పొద్దున పూట ఓన్లీ ఎగ్సే పెడుతూ ఉంటారు పిల్లలకి. సో డెఫినెట్లీ దాంట్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి అండ్ పిల్లలకి గ్రోత్కి చాలా మంచిది. కాకపోతే మనం ప్రోటీన్స్తో ఎలా బిహేవ్ చేయాలి అంటే దాంతోపాటు కొంచెం కార్బ్స్ యాడ్ చేయాల్సిందే. కార్బ్స్ ఎప్పుడైతే యాడ్ చేయరో అప్పుడు కొంచెం అది వెయిట్ లాస్కి కూడా బాగా దారితీస్తుంది. అందుకనే మనం కొంచెం కార్బ్స్ వేస్తున్నాం. సో ఏదైతే మనం కోడిగుడ్లు వాడతామో దాంతోపాటు కొంచెం ఓట్స్ కూడా వేసి మంచిగా కార్బోహైడ్రేట్స్ కూడా ఇచ్చి మిగతావన్నీ వెజిటబుల్స్, ఆకుకూరలు వేసి చాలా చక్కగా చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే మనము ఏదైతే మఫిన్ మౌల్డ్స్కి, ఏదైతే మఫిన్ చేసుకోవడానికి మనకి బ్యాటర్ లాగా ఆ పిండి పదార్థం కావాలో మనం తయారు చేస్తాం. సో మేజర్ ఇంగ్రీడియంట్ దీంట్లో కోడిగుడ్లే. సో అందుకని కోడిగుడ్లు మనం ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు మనం మష్రూమ్స్, పాలకూర లాంటివి కూడా తీసుకుంటున్నాం. సో ఆకుకూర ఎప్పుడైనా సరే పిల్లలకి నచ్చదు అనుకుంటే మాత్రం ఇలాంటి రెసిపీస్లో చేసి పెడితే ఇంకా డెఫినెట్లీ ఇష్టంగా తింటారు. అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది. సో అలా ముందుగా అయితే మష్రూమ్స్ నేను చిన్నగా కట్ చేసేస్తున్నాను. చిన్న పిల్లలు, అది కూడా 2 years 3 years పిల్లలందరూ కూడా కొంచెం వెజిటబుల్స్ సపరేట్గా పెట్టాలనుకున్నా కూడా కొంతమంది బాగానే తింటారు. అది కూడా కంప్లీట్గా తినకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో ఓకే పర్వాలేదు, కొంచెం తిన్నారు కదా అనుకుని వదిలేలేము కదా. సో క్వాంటిటీ కరెక్ట్గా వాళ్ళు తీసుకుంటేనే వాళ్ళకి తగిన న్యూట్రిషన్ వాళ్ళకి అందుతుందన్నమాట. సో అలా మనం ఇక్కడ మష్రూమ్స్ అవన్నీ కూడా ఎగ్ లోపలే వేసేసుకున్నాము, ఏదైతే మనం ఇప్పుడు వేసుకుంటున్నాం మఫిన్స్లో. సో అప్పుడు పిల్లలు చక్కగా ఏరకుండా కూడా తినే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత పాలకూర కూడా మనం లీవ్స్ ఏవైతే ఉన్నాయో అలా వేసేసుకోవచ్చు, లేదా చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో దీని పక్కనే కొంచెంగా కట్ చేసుకోవచ్చు. సో దట్ మఫిన్స్లో ఏవైతే ఉంటాయో సపరేట్గా రాకుండా అలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఎగ్ బీట్ చేసేసుకుని ఇవన్నీ కూడా వేసేసుకుందాం. సో ముందుగా మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకుందాం బౌల్లో. తర్వాత పాలకూర,
తర్వాత కొన్ని ఓట్స్ చాలా కొంచెంగా వేసుకుంటాము. ఎంత మేజర్గా మనము ఎగ్ అని చెప్పుకున్నా కూడా కొంచెంగా ఓట్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెంగా ఉప్పు. సో పిల్లలకి మఫిన్స్ లాంటివి నచ్చితే, కప్ కేక్స్ లాంటివి నచ్చితే ఇలా చేసి పెట్టేసేది, డెఫినెట్గా నచ్చుతాయి, వాళ్ళకి తింటారు. కొంచెంగా మిరియాల పొడి. ఇప్పుడు ఎగ్ కూడా బీట్ చేసి వేసేసుకుందాం. ఒకసారి ఇది కలిపేసుకుందాం. ఓకే, సో మన క్వాంటిటీ మనం ఎంత పెడుతున్నామో పిల్లలకి దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. ఇన్ అ డే డెఫినెట్లీ ఒక 2 eggs అలా పెట్టచ్చు పిల్లలకి. ఓకే, ఒక్కసారి కలిపేసుకుందాం. సో వెజిటబుల్ ఆప్షన్సే కాబట్టి పిల్లలకి కొంచెం ఎక్కువగా కూడా పెట్టచ్చు. బికాజ్ మేజర్ ఇంగ్రీడియంటే మనకి కోడిగుడ్డు కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి మఫిన్ మౌల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనము నూనెతో గ్రీస్ చేసేసుకుందాము. అప్పుడు ఏంటంటే మఫిన్స్ మనకి దీనికి అంటుకోకుండా ఉంటాయి. సో అలా అన్నిటికీ కూడా కొంచెంగా ఆయిల్ అప్లై చేసేసుకుందాం. సో బటర్ నేను దీనికి వాడట్లేదు. జనరల్గా బటర్ అయితే కొంచెంగా స్వీట్నెస్ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు మనం ఇది కొంచెం ఉప్పు వేసుకుని చేసుకుంటున్న మఫిన్స్ కాబట్టి ఆయిల్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది టేస్ట్ వైజ్. ఆయిల్ వేసేసి గ్రీస్ చేసేసుకుందాం. అండ్ కోడిగుడ్డు కాబట్టి కొంచెం పొంగుతుంది కాబట్టి జస్ట్ ఒక 3/4 వరకు వేసుకుంటే మనకి మఫిన్ మౌల్డ్లో సరిపోతుంది. సో అన్ని మఫిన్ మౌల్స్ కూడా ఫిల్ చేసేసుకుందాము. సో చక్కగా పాలకూర, మష్రూమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నట్టే ఎవ్రీ మఫిన్లో. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా మనము అవెన్లో పెట్టేసుకుని ఒక 5 to 6 minutes వరకు మనం బేక్ చేసేసుకుందాం. జనరల్గా ఎగ్ బేక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు అండ్ మనకి ఎక్కువ ఫ్రై టెక్స్చర్ కూడా రాదు కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా లోపల పెట్టేసుకుందాం. ఓకే, సో ఒక 5 to 6 minutes వరకు మనకి చక్కగా బేక్ అయిపోతే ఎగ్ మఫిన్స్ రెడీ అయిపోయినట్టే. ఓకే, సో చాలాసేపు అయింది మనకి అక్కడ బేక్ అయిపోయినాయి కూడా ఎగ్ మఫిన్స్ అన్నీ కూడా. ఒకసారి తీసుకొచ్చేద్దాం. యా, పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఇలాగే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కాకపోతే దీంట్లోకి మనము కొంచెం ఫ్రూట్స్, చీజ్ లాంటివి కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ముందుగా అయితే కొన్ని దానిమ్మ గింజలు వేస్తాను నేను పైనుంచి. సో అలా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ కూడా తిన్నట్టు కూడా ఉంటుంది అండ్ కంప్లీట్గా కూడా ఉంటుంది. అండ్ కొంచెంగా చీజ్ కూడా తురిమేస్తాను. సో మిల్క్ ప్రోడక్ట్ కూడా కాబట్టి చక్కగా పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఒకవేళ పాలు తాగని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలా కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా వాళ్ళు తిన్నట్టు కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ టైంలో. ఓకే, పర్ఫెక్ట్. సో చూసారు కదా ఎగ్ మఫిన్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. ఎగ్ మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఓట్స్, పాలకూర, మష్రూమ్స్, నూనె, చీజ్, ఉప్పు,
మిరియాల పొడి. తయారు చేసిన విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసిన మష్రూమ్స్, కట్ చేసిన పాలకూర, కొన్ని ఓట్స్, కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కోడి గుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మఫిన్ మౌల్స్ని నూనెతో గ్రీస్ చేసుకుని కలుపుకున్న మిశ్రమాన్ని వేసి 5 లేదా 6 నిమిషాలు వరకు బేక్ చేసుకుని ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి దానిమ్మ గింజలు చీజ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మఫిన్స్ రెడీ. ఓకే అండి, సో చూసేశారు కదా, ఎగ్ మఫిన్స్ అంటే పిల్లలందరికీ బాగా నచ్చుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్వీనియంట్ ఫుడ్ అనమాట ఇదంతా కూడా. సో ఈజీగా చేసుకోవడము, అండ్ అవన్ ఉంటేనే కాదు, మనం చాలామంది కూడా స్టీమ్ చేస్తున్నారు అనమాట. సో ప్యాన్లో అయినా సరే, లేకపోతే ప్రెషర్ కుక్కర్లో అయినా సరే కేక్స్, మఫిన్స్ అన్ని కూడా చేసేసుకోవచ్చు. సో దాని తగ్గట్టుగా మన తగిన ఏదైతే టెంపరేచర్ ఉందో, ఎంత వాటర్ పోయాలో ప్రెషర్ కుక్కర్లో, అదంతా కూడా మనం చూసుకోవాలి. సో అలా ఎగ్స్ అంటే చాలా హెల్తీ కదా, బయాలజికల్ వాల్యూ ఆఫ్ ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ కూడా. కాబట్టి అలాంటి కోడిగుడ్డు చక్కగా ఇంక్లూడ్ చేసుకుంటూ, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ, స్వీట్గా కాకుండా కొంచెం ఉప్పుతో ఏదైతే మనం మఫిన్స్ చేసుకున్నామో చాలా హెల్దీ అండ్ పిల్లలు తినడానికి ఈజీ. చెప్పాను కదా, కన్వీనియంట్ ఫుడ్ అనమాట. అందుకని అందరూ కూడా చక్కగా ట్రై చేసేసి బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టేసేంటి, పిల్లలకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఓకే, సో రేపు మళ్ళీ ఇంకొక మంచి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ, సైనింగ్ ఆఫ్. బాయ్.